11,000 మందిని ఓపీఎస్లోకి తీసుకురావడంపై ఉద్యోగ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ప్రాంతాల వారీగా సభలు నిర్వహిస్తున్నారు. ఆదివారం మంగళగిరి సీకే కన్వెన్షన్లో నిర్వహించే సభ పోస్టర్ను డిఎస్సి 2003 రాష్ట్ర కన్వీనర్లు ఆవిష్కరించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఓపీఎస్ లబ్ధిదారులంతా కుటుంబాలతో సహా ఈ సభకు తరలిరావాలని కోరారు. తమ బాధలు తీర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును ధన్యవాదాలు తెలిపారు. 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. పోలీసులు కూడా అండి. దీనిలో సుమారు 7,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 1,800 మంది పోలీసులు ఉన్నారు. సుమారు 2,000 మంది గ్రూప్ 1, గ్రూప్ 2కి చెందినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మెమో 57 అనుసరించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళందరూ కూడా టెక్నికల్గా వీళ్ళందరికీ న్యాయబద్ధంగా ఓపీఎస్ ఇవ్వాలని చెప్పేసి కంకణం కట్టుకుని మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాకు జీవో నంబర్ 53ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మరి మేము 20 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 10 సంవత్సరాల పోరాటం తర్వాత మరి అంతటి గొప్ప విజయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా మేము అందరం కూడా ప్రాంతాల వారీగా మరి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసే విధంగా కృతజ్ఞత సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ సిపిఎస్ అయితే రద్దు కాదు, అత్యంత అసాధ్యమని చెప్పేసినటువంటి ఈ పరిస్థితుల్లో ఒక సిపిఎస్ అనేటువంటి విధానాన్ని ఒక 11,000 మందికి రద్దు చేసి సాధ్యం కాదు అనుకున్న దాన్ని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించినటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి సభ. ఈ పాత పెన్షన్ అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి విధానం కాదు, కుటుంబం మొత్తం కూడా సౌకర్యం పొందేటువంటి అవకాశం ఉండేటువంటి విధానం. కాబట్టి మనం సాధించుకున్నటువంటి విజయోత్సవ వేడుక అనుకుంటారో, విజయోత్సవ సభ అనుకుంటారో, కృతజ్ఞత సభ అనుకుంటారో, మన బాధలు సంతోషాలు పంచుకునే సభ అనుకుంటారో అది మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్క కుటుంబం కూడా సీకే కన్వెన్షన్ మంగళగిరికి ఈ ఆదివారం రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు.